2026లో లా ఎక్సలెన్స్లో జాయిన్ అవ్వచ్చా? లా ఎక్సలెన్స్ ఐఏఎస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ అశోక్ నగర్. సో రెగ్యులర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆప్షనల్స్, దాని గురించి నేను మాట్లాడట్లేదు. రెగ్యులర్ బ్యాచ్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలి లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే 2026లో లా ఎక్సలెన్స్లో జాయిన్ అవ్వచ్చా? దీని గురించి నేను కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాయిన్ అవ్వమని చెప్తున్నాను. సో ఐఎమ్ నాట్ సెయింగ్ లా ఎక్సలెన్స్ మంచిదని నేను చెప్పట్లేదు, బాగుంటుందని చెప్పట్లేదు, అలాగని బాగలేదని కూడా నేను చెప్పట్లేదు. సో ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ రెఫరింగ్ టు 2025 ఎలా ఉంది దాని పర్ఫార్మెన్స్ బేసిస్లో ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనేది రెగ్యులర్గా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి సిబిఎస్ఈ స్టార్ట్ చేసి 5.5 ఇయర్స్ దాటుతుంది. సో నేను ఈ యూపీఎస్సీ దీనికి సంబంధించిన ఈ ఫీల్డ్ అశోక్ నగర్ దగ్గర ఉండి దాదాపు 9 ఇయర్స్ అవుతా ఉంది. సో అయితే ఆ ఎక్స్పీరియన్స్, దాంతోపాటు నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ నా ఒపీనియన్ షేర్ చేయడానికి అండ్ చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ తెలుసుకుందాం, దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అయితే చాలామంది ఏంటి అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక ఐఏఎస్ కోచింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మనకి వాళ్ళు నన్ను మోసం చేశారు, నన్ను లూట్ చేశారు, ఓకే, నన్ను లూటీ చేసేసారు, నా 1,30,000 1,50,000 నా దగ్గర నుంచి లూటీ చేశారు, నాకు న్యాయం జరగలేదు అని లబోదిబోమని ఆ తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. అందుకని ముందుగానే మనం అన్నీ తెలుసుకొని, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తెలుసుకొని, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ ఈ నిజాలన్నీ తెలుసుకోండి. మీరు ఈ విషయాలు తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. దాంట్లో ఏంటి అంటే లిమిటెడ్ బ్యాచ్, ఒక బ్యాచ్కి మ్యాక్సిమం 70 to 100 లోపల ఉంటే కొంచెం బాగుంటుంది. ఆ లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా లేదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. బెస్ట్ ఫ్యాకల్టీ అంటే కొంతమంది జనరల్గా లా ఎక్సలెన్స్ కాదు కానీ కొంతమంది ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతోటి కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళని కూడా ఫ్యాకల్టీని చేసేస్తాం. ఏంటంటే సో ఇక దానికి ఇక ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా ఇంకోటి ఏదో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, అట్లా కాదు. సో యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఎంత ఉంది, సో యూపీఎస్సీ సంబంధించి ప్రిలిమ్స్ క్లియర్ చేశారా, మెయిన్స్ క్లియర్ చేశారా, మినిమం ఫ్యాకల్టీ అంటే ఒక మెయిన్స్ అన్న ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళని ఫ్యాకల్టీ ఉన్నారా లేదని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇఫ్ నాట్, సో దీనికి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఎంత ఉంది, పర్టికులర్ ఏ సబ్జెక్ట్ అది డీల్ చేస్తున్నా సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఎంత ఉంది, దీనికి సంబంధించిన క్రాస్ వెరిఫై చేయండి. బ్లైండ్గా ఈ కెరీర్ కౌన్సిలర్స్ లేకపోతే అక్కడ ఉండే సేల్స్ పర్సన్స్ అంటే పిల్లల్ని జాయిన్ చేసుకుని మాయ మాటలు చెప్పి పిల్లల్ని జాయిన్ చేసుకునే సేల్స్ చేస్తారు కదా. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సేల్స్ చేస్తారు కదా, వాళ్ళ మాటలు నమ్మి బ్లైండ్గా అద్దాలు చూసి పెద్ద బిల్డింగ్ చూసి మాత్రం మోసపోవద్దు, అన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, తర్వాత ఆన్ టైం సిలబస్కి కంప్లీట్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కొంతమంది 8 నుంచి 9 మ్యాక్సిమం 10 నెలలు, అట్లా కాకుండా ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ మ్యాచ్ చేస్తారు, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ మ్యాచ్ చేస్తారు, అలా ఉండదని అనుకుంటున్నా. అలా ఉంటుందా? ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నా లేదా, విత్ ఇన్ 10 months 9 months విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ కంప్లీట్ చేస్తున్నారు లేదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ అంటే 10 టెస్ట్ సిరీస్లు తీసుకొని డమ్ చేసి పెట్టకుండా మంచిగా టెస్ట్ సిరీస్కి సపరేట్ కంటెంట్ టీం ఉందా, సో R&D టీం ఉన్నారా లేదా క్రాస్ వెరిఫై చేసుకొని, నాకు తెలిసినంతవరకు R&D టీమ్ ఉన్నారని అనుకుంటున్నాను లా ఎక్సలెన్స్ ఐఏఎస్ల విషయానికి వస్తే. తర్వాత చూసుకుంటే స్కెడ్యూల్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు స్కెడ్యూల్ మారుస్తారంటే సో అది ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో దాని మీద క్లాసులు ఈ రోజు ఒక క్లాస్ చెప్పించి మళ్ళీ స్కెడ్యూల్ మార్చేసి ఇంకోటి అట్లా కాకుండా ప్రాపర్గా స్కెడ్యూల్ ప్రకారం ఒక అట్లీస్ట్ ఒక 1 month స్కెడ్యూల్ ఉన్నా ఇస్తున్నారా లేదా. ఆ తర్వాత వచ్చేసి పర్సనల్ గైడెన్స్ ఉందా లేదా, పర్సనల్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు, అట్లీస్ట్ కొంతమంది ప్రీవియస్ ర్యాంకర్స్ ఉన్నారా, అది కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్, డైలీ ఆన్సర్ రైటింగ్ జరుగుతున్నాయి లేదా, ఇవన్నీ మీరు అడగండి, క్లియర్గా వాళ్ళతో కూడా మాట తీసుకోండి. అండ్ ఇది నిజమా కాదా వాళ్ళు చెప్పిన ప్రతి మాటని వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తోనే మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. దీంతోపాటు ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారా లేదా కూడా తెలుసుకోండి. ఎందుకంటే యూపీఎస్సీతో పాటు కొంతమంది గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ క్వాలిటీ. ఓకే, మెటీరియల్స్ స్టాండర్డ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, హ్యాండ్అవుట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అంతేగాని ఇవన్నీ తెలుసుకోకుండా నేను లా ఎక్సలెన్స్ పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి నేను పోయి జాయిన్ అవుతాను, సో అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి నేను పోయి జాయిన్ అవుతానంటే అది మీ ఇష్టం. నేను అలా బిల్డింగ్ చూసి కూడా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ బిల్డింగ్ కాదు కదా మనకు కావాల్సిన సబ్జెక్టు గైడెన్స్ యూపీఎస్సీ క్రాక్ చేయాలి. ఇది మీరు ఆలోచన చేసుకోండి, ఇది నా ఒపీనియన్ మాత్రం, దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్. మీరు ఒకసారి దీని గురించి ఆలోచన చేసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అల్పొచ్చినట్టు 1 1 2 2 3 3 4 4 ఇలా ర్యాంకులు చెప్పి ర్యాంక్స్ అప్పుడు ఈ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూ లంచ్ పెట్టి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి, అదే తంతు జరుగుతూ ఉన్నాయి. నేను ఇంకో వీడియోలో మాట్లాడుతాను దాని గురించి. సో ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు వాళ్ళు లంచ్ పెట్టడాలు, వాళ్ళకి ఫామ్ హౌస్లు రిసార్ట్లు బుక్ చేసి ఆ తర్వాత పేపర్ పట్టుకొని తిరగదిప్పి కళ్ళజోడు పెట్టుకొని 1 1 2 2 ఇలా అలిసిపోయేటట్టు ర్యాంక్స్ చెప్పి అలా ర్యాంక్స్ చూసి మాత్రం అస్సలు మోసపోవద్దు. క్వాలిటీ మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే వన్స్ పే చేసిన తర్వాత అమ్మ అనుకున్నారు ఇవ్వరు, అయ్యా అనుకున్నా ఇవ్వరు. ఓకే, అందుకనే జాయిన్ అయ్యేటప్పుడు 1కి 10 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్,
ఖచ్చితంగా మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఎగ్జిస్టింగ్ క్లాసులు ప్రీవియస్ క్లాసులు జరుగుతూ ఉంటాయి కదా, కూర్చొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. సో ఓవరాల్గా లా ఎక్సలెన్స్ 2026లో జాయిన్ అవ్వచ్చు అంటే ఇవన్నీ తెలుసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని అప్పుడు మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నా సైనింగ్ ఆఫ్.